ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ని అడిగితే నా దగ్గర 20 లగ్జరీ కార్లు ఉన్నాయని చెప్పాడు. ఆ మాట వినగానే మీరు ఫిదా అయిపోతారు. అబ్బో, 20 కార్ల? అందులో 5 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ లాంటి చౌక కార్లు కొనడం కూడా అతనికి ఇష్టం లేదు. ఒకటి కాదు, ఎన్నో ప్రైవేట్ ప్లేన్లు, కోట్ల విలువైన విలాసవంతమైన పడవలు, ఆ పడవలని చూసుకోవడానికి మళ్లీ వేరే పడవలు. మరియు మనమందరం కోరుకునేది అదే కదా. మనందరికీ తప్పుగా పాఠాలను నేర్పించారు, మనందరికీ తప్పుగా శిక్షణ ఇచ్చారు. అసలైన జీవించే విద్య మనకు అందకుండా పోయింది. కాబట్టి మీరు చేసే ప్రతి పని ద్వారా మీరు కోరుకునేది కన్జంప్షన్ మాత్రమే. మీరు దేనికోసం జీవిస్తారు? కన్జంప్షన్. ఒక వ్యక్తి జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు అని ఎలా తెలుస్తుంది? అతని వినియోగం వల్లనే. కన్జంప్షన్ ఆదర్శంగా ఉన్నప్పుడు వాతావరణ మార్పు అనేది ఫలితంగా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినైతే ఫాలో అవుతామో, ఎవరినైతే గౌరవిస్తామో వాళ్లలో చాలా మంది దానికి అనర్హులు. పైపైన మెరుపులు చూసి మోసపోకండి. అర్థమవుతుందా? మీరు ఒంటరిగా ఉన్నా పర్లేదు, ఆ ఒంటరితనంలో ఒక హుందాతనం ఉంటుంది. ఆ హుందాతనాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి.